షేర్ విషయంలో ఫైనాన్షియల్ గా ఏమన్నా ఇబ్బందులు వచ్చే మధ్యలో ఏమన్నా ఏం రాలా ఎందుకు రాలేదంటే షేర్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ప్యారలల్ గా పటాస్ స్టార్ట్ అయింది. సో పటాస్ రిలీజ్ అయింది. పటాస్ రిలీజ్ అయిన తర్వాత షేర్ సినిమా రిలీజ్ అయింది. సో ఆల్రెడీ పటాస్ బ్లాక్ బస్టర్ సినిమా. దాని తర్వాత సినిమా బిజినెస్ యాంగిల్ కానీ ఇంకోటి కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. ప్రొడక్షన్ సైడ్ కూడా ఏం ఇబ్బంది లేదు. ప్రొడక్షన్ సైడ్ కూడా మంచి ప్రొడ్యూసర్ అతను కుమార్ వెంకటేశ్వర చనిపోయారు. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అతను. నాకు ఫస్ట్ నుంచి తను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి పరిచయం. నాకు చాలా మంచి పర్సన్, హెల్పింగ్ నేచర్, మంచోడు. ఇంకా చాలా కాలం ఉండి సర్వీస్ చేయాల్సిన ఆడే పాపం. భగవంతుడిది, మనం ఏం చేయలేము. బట్ ప్రొడక్షన్ సైడ్ కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే 2 సినిమాలు అవటం వలన కొంచెం డిలే జరిగి ఉండొచ్చు అంతే. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కాదు డైరెక్షన్ అని చెప్పేసి ఇమీడియట్ గా కో డైరెక్టర్ గా ఆ ఎక్స్పీరియన్స్ తో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. ఉదాహరణ చాలా మంది ఉన్నారు. అయ్యో చాలా వాళ్ళు ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయి ఉన్నారు. ఇంకా ఈ ప్రయోగాలు వద్దని చెప్పేసి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మధ్యలో మీకు? అసలు ఎప్పుడు రాలా. అంటే ఎన్ని ఇబ్బందులు పడతాయి అసలు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు. అయినా కూడా రాలేదు. అంటే నా మైండ్ ఒప్పుకోలేదు. అంటే నేనేమంటానంటే ఎందుకు ఒప్పుకోలేదో చెప్తాను నీకు. టెక్నీషియన్గా నాకు ఒక యూఎస్పీ ఉంటుంది. ఈ మైండ్ ఒకటి ఉంటుంది, టెక్నీషియన్ మైండ్ ఒకటి ఉంటుంది కదా. అలాంటి సినిమా నేను తీయలే ఇంకా. యాక్చువల్ చెప్పాలంటే 5 సినిమాలు చేశాను కదా. ఈ 5 సినిమాల్లో నాకు ఒక అంటే రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, నేను ఎక్కడో విన్నా, ఎవడ పిచ్చి వాడి సినిమా అవ్వాలి. ఆ పిచ్చితో చేసిన సినిమా ఉంటుంది యాక్చువల్గా. అదే సింహ, అదే శివ, అదే ఆది. సో వాళ్ళ మైండ్కి ఒక ఉంటుంది కదా, ఒక ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఫిల్మ్. అలాంటి సినిమా నాకంటూ ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా నేను చేయలే. సో అది కూడా ఇప్పుడు అంటే చేయడానికి రెడీగా ఉన్న స్క్రిప్ట్ ఉంది, ఇది చేయాలి. ఒకవేళ ఇది కనుక చేసేసి తర్వాత కూడా ఇలాగే ఉంటే మైబీ ఓకే, నేను టెక్నీషియన్గా పనికిరానేమో అని అనుకుని వెళ్తానేమో, నాకు తెలియదు అది. అప్పటి వరకు నేనైతే అంటే టెక్నీషియన్గా నేను చచ్చిపోలేదు కాబట్టి నాకు ఇంకా థాట్ రాలేదు. సో టెక్నీషియన్గా నేను చచ్చిపోయి ఉంటే ఆ థాట్ వచ్చేదేమో, అంటే డబ్బులు సంపాదించడం కోసం లేకపోతే ఇంకోటి వచ్చేదేమో. మా వైఫ్ పాపం అంటే అసలు అంటే ఎక్స్ట్రాడినరీ వైఫ్ అన్నమాట పాపం. అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు వస్తావు అని ఈ 20 ఏళ్ళలో ఏ రోజు నన్ను అడగలేదు బా. ఏ రోజు నన్ను అడగలేదు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అడగలేదు. వైఫ్ ఎప్పుడైనా చూసావా? గ్రేట్. నాకు అసలు మామూలుగా చాలా మంది వింటుంటాము ఈ బ్యాలెన్స్ సక్సెస్ ఇది లేనప్పుడు చాలా ఉంటది కదా. అయినా కూడా నన్ను ఏ రోజు అడగలేదు నన్ను. సో అది నాకు బలం యాక్చువల్గా. ఎక్స్ట్రాడినరీ డాటర్. నాకు ఇది కావాలి నాన్న ఎప్పుడు ఏ రోజు అడిగింది లేదు. ఒక పాప. ఏ రోజు ఇది కావాలి నాన్న అని నన్ను అడిగిందే లేదు పాప. సో అంటే చిన్నపాటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ థింగ్స్, మనం మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళకి తెలీదు. తెలియకుండానే ఏదో మేనేజ్ చేసుకుంటూ అట్లా. బట్ పాపకి తెలియదు, వైఫ్ తెలుసు కదా, వీడేం పెద్దగించి అయినా కూడా తనేమి అవ్వకుండా ఉండటం వలన కూడా నేను అంటే మేబీ వాళ్ళు ఒకవేళ వేరేలాగా బిహేవ్ చేసుంటే డబ్బుల కోసం చేసేవాడినేమో, అనుకునేవాడిని రకరకాలు, మేబీ అలా అనుకునేవాడినేమో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మా ఫాదర్ లేరు, ఇప్పుడు చాలా చిన్నప్పుడే చనిపోయారు. మదరు. మేము యాక్చువల్లీ మా బ్రదరు, మా సిస్టర్, నేను. మీరు ముగ్గురు అంటే ఇంకో పెద్ద ఆవిడ ఉండారు, పెద్ద సిస్టర్ ఆవిడ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆవిడ చనిపోయారు అనమాట. అప్పటికే చాలా ఎర్లీగా. సో ఇప్పుడు ముగ్గురు అనమాట. మా బ్రదర్ ఊర్లోనే ఉంటారు, మా సిస్టర్ మా బావగారు ఆయన గవర్నమెంట్ జాబ్ ఆయన. సో నాన్నగారు మాకు నేను ఐ థింక్ సో 17 years ఉన్నప్పుడు, 16-17 years ఉన్నప్పుడు ఆయన చనిపోయారు. వాళ్ళు కూడా వాళ్ళకి పెద్ద కోరికలు ఏమి లేవు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం. అంటే మా మదర్ కూడా వాడు బాగుంటే చాలు అంతే, ఆడేదో పాపం ఏదో కష్టపడుతున్నాడు, వాడు బాగుంటే చాలు, వాడు సంపాదించాడు పాపం, ఆవిడ కూడా ఆవిడకి ఏం తెలియదు. బాగున్నాడు ఎల్లప్పుడు హ్యాపీగా ఉందనే లేదనేదే చూస్తుంది ఆవిడ అంతే. ఎప్పుడన్నా వైఫ్తో మాట్లాడినప్పుడు వాడు బాగానే ఉన్నాడు కదా అంతే, బాగుంటే చాలు అంతే, ఇంకేం అలాంటి. సో ఫ్యామిలీలో ఎక్కడా ఏం లేదు. సో దాని వలన కూడా నేను
సెకండ్ స్టెప్ పడాల్సిన అవసరం రాలేదేమో అనిపించింది నాకు. ఓకే, వేరే థాట్. వేరే థాట్ ఏం లేదు. అంటే ఇంకో ఇలా చేద్దాం అలా చేద్దాం డబ్బుల కోసం ఇంకోటి అట్లా ఏం, బట్ ఇబ్బందులు లేకుండా లేవు, ఉన్నాయి. అట్లా కాదు, ఇప్పుడు 4 పెద్ద సినిమాలు చేశారు కదా, అవును. 4 పెద్ద రాళ్ళు ఏమన్నా వెనకేసుకున్నారా? ఏం లేదబ్బా, ఏమిస్తారు అంటే పెద్ద ఇచ్చే అమౌంట్లు. నేనేమంటానంటే, నేను 20 years అయింది కదా డైరెక్టర్ అయ్యి, 4 సినిమాలు చేసాం, ఎంత వచ్చి ఉంటుంది పోనీ, 1 కోటి రూపాయలు వచ్చి ఉంటాయి అనుకుందాం. లేదు అంత రాదు, అంత రాదు. ఏంటంటే మధ్యలో ఎంత బ్యాలెన్స్ చేయటం అనేది నాటే జోక్ అది. అసలు అంటే అందుకే నాకే తెలియదు, నాకే తెలియదు ఏంట్రా ఈ లైఫ్ ఇంత బ్యాలెన్స్ గా ఎందుకు వెళ్తుందో, ఎలా వెళ్తుందో కూడా తెలియదు నాకు. కానీ నేను ఎప్పుడు కూడా భయపడిపోయో, బాధపడిపోయో, లేకపోతే ఇంకోటి అసలు ఏం లేదు. నిజంగా గ్రేటే, మీ ఇంట్లో వాళ్ళు మీ సపోర్ట్ నిజంగా చాలా చాలా, ముఖ్యంగా మీ వైఫ్ నే చెప్పుకోవాలి. నిజంగానే చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మన అమ్మో లేకపోతే మన అక్కో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మనకి ఇబ్బంది పెట్టట్లేదు అని అంటే, వాళ్ళు మన బ్లడ్ రిలేషన్. ఈ అమ్మాయి ఎవరో బయట నుంచి వచ్చిన అమ్మాయి కదా, సో అమ్మాయి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను అందుకే అంటున్నా, అందుకే తన పేరు ముందు చెప్పాను నేను. సో నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. అలాంటి ఇది ఉన్నప్పుడు ఎవరైనా సరే డెఫినెట్గా అచీవ్మెంట్ కోసం వెయిట్ చేసి అడుగుతుంటుంది. ఏంటి మనం ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడైనా ఉంటుంది, ఏంటి మనం అంటే నవ్వు, అది కూడా కామెడీగానే నవ్వుతూ ఏంటి ఇంకా మన జీవితం ఇంతే అంటావా అనేదో అంటే, ఏం లేదు పర్లేదు చిన్న ఒక ఫ్రైడే చాలు. అబ్బా నా చిన్నప్పటి నుంచి ఇదే చెప్తున్నావా స్వామి నువ్వు, ఎన్నో ఫ్రైడేలు వెళ్ళిపోయినంటే వెళ్ళినా ఒక ఫ్రైడే వస్తుంది కదా, మళ్ళీ సైకిల్లో తిరిగి ఒక ఫ్రైడే వస్తుంది కదా, ఫ్రైడే వచ్చినప్పుడు సెట్ అవుతుందిలే. నిజంగా ప్రతి డైరెక్టర్స్ లో ఆ ఫ్రైడే నిజంగా ప్రతి మరి ఫ్రైడేనే కదా, ఫ్రైడే వెయిట్ చేస్తా ఉంటాం, ఆ ఫ్రైడే కోసం వెయిట్ చేస్తుంటాం అంతే. సో అట్లా. ఓకే ఓకే, ఇవి పక్కన పెడితే ఇంకొక పార్ట్ యాక్టివ్ గా మీరు ఉండేది అసోసియేషన్ లో. ఓకే, ఎందుకు అది ఎక్కువ శాతం? అంటే అది యాక్చువల్గా ఏంటంటే, నాకు నేచర్ లో నా బర్త్ లోనే ఉంది అది. అది ఎందుకంటే మా తాతగారు సిపిఐ. ఓకే, పొలిటికల్ గా ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి ఆయన సిపిఐ అన్నమాట. బట్ మా ఫాదర్ అది లేదు. ఆ ఫాదర్ మళ్ళీ మామూలు హోటల్ బిజినెస్ ఉండేది అనమాట మా చిన్నప్పుడు. తర్వాత లేదు, చిన్నపాటి పొలం, కొంచెం ఉండటానికి తినడానికి ఇబ్బంది లేని ఫ్యామిలీ. ఓకే, బట్ ఆయన తాతగారు మాత్రం ఆయన చనిపోయే వరకు సిపిఐ లీడర్ గానే ఉన్నారనమాట. మేబీ అది ఏమన్నా నన్ను అట్రాక్ట్ చేస్తుందేమో అనేది అనిపిస్తుంటది. ఆ పొలిటికల్ అనేటప్పటికి చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ అఫీషియల్ గా నేను ఊర్లోకి వెళ్ళి పాలిటిక్స్ లో తిరగటం అది నేనేం చేయను. ఏదైనా ఒక పార్టీ అంటే ఇష్టం ఉంటుంది, అవన్నీ సెకండరీ మ్యాటర్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇక్కడ నేను ఆ భరద్వాజ్ గారి ట్రావెలింగ్ అప్పుడు యాక్చువల్ గా ఆయన కలవటం, మధ్యనేని రమేష్ అని ఉన్నాడు, తను పాలిటిక్స్ లో యాక్టివ్ ఉంటాడు, తనతో ఉంటాం. సో హరి, నేను, నరసింహారావు, ఇట్లా మేము అందరం ఏంటంటే ఆ అసోసియేషన్ లో అప్పుడు మేమే కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ టైంలో వెళ్ళినప్పుడు మేము కలవడానికి ఏదన్నా, ఇప్పుడంటే కాఫీ డేలు అవి ఉండేవి, అప్పుడు అవన్నీ లేవు. అసోసియేషన్ ఉండేది, అసోసియేషన్ లో కూర్చునేవాళ్ళం. సో ఇది కూడా ఇట్లా దాని మీద చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉంది. ఏదన్నా అవకాశం ఉంటే నాకున్న టైం ప్రకారం, ఇప్పుడు మన టైము డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఇంకా మనం సెట్ అవ్వలేదు కాబట్టి కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అటు కూడా వెళ్ళలేము. సో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా అవసరం అయినప్పుడు మనం వెళ్ళి ఏదన్నా గైడ్ చేయటం కానీ, లేకపోతే ఏదన్నా మనకి తోచింది ఏదైనా చెప్పటం కానీ, అంతవరకే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్ అయితే అవ్వలేదు అందులో. ఆ ఇంట్రెస్ట్ వల్లనేమో అని అనుకుంటుంటాను నేను, అంతే.